అందరికీ వందనాలు. ఈరోజు వర్షం చూడండి, పక్షులు ఆహారం కోసం ఆకలితో ఎదురు చూస్తున్నాయి. రెక్కలు తడిచిపోతాయి కదా, ఎగరలేక ఆకలితో అలా ఉన్నాయి. మర్వము ఎలా పెరిగిపోయిందో చూడండి. మర్వం కొమ్మలన్నీ తుంచి మాలగా కట్టి దేవుడికి వేస్తే ఎండిపోయిన తర్వాత అవి కొబ్బరి నూనెలో సీసాలో అడుగున వేసేస్తాను. నూనె మంచి వాసన వస్తుంది. అందులో పెరిగిన పొన్నగంటి కూర. ఈరోజు నేను ఓట్స్ సూపు చేసుకున్నాను. అందులో సన్నగా కోసి వేసాను. మనం పెంచుకున్న ఆకుల్ని చీమంత ఆకు కూడా వృధా చేయలేము.